నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 19, 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, ఉదయం 7:33 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం స్వాతి, ఉదయం 10:32 వరకు. తదుపరి విశాఖ. యోగం వృద్ధి, ఉదయం 10:43 వరకు. కరణం వనిజ, ఉదయం 7:32 వరకు. విష్టి రాత్రి 8:46 వరకు. వర్జ్యం సాయంకాలం 4:55 నుండి 6:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 8:10 నుండి 9:37 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:38 నుండి 5:26 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:15 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. అలాగే మేషరాశి వారికి ఈరోజు సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే యోగం అయితే కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీపై గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వివాదాలకు సంబంధించి కీలక సమాచారం ఒకటి మీకు అందుతుంది. దానితో కొంత ఊరట చెందుతారు. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనేవి ఈరోజు కనిపిస్తున్నవి. మంచి ధనయోగం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మీకు కొంత అనుబంధం అనేది పెరుగుతుంది. సోదర మైత్రి కనిపిస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు మీకు లభించవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది. అలాగే వైద్యులకు కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి యోగదాయకమైన కాలంగానే చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. ఇక మేషరాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా కనిపిస్తున్నవి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. అలాగే భూములను, భవనాలను కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాల వారికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే, చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలను ఈరోజు చర్చిస్తారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఆశలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆభరణాలను, వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే విలువైన వస్తువులను, నగలను బహుమానంగా పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు
ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. అనుకున్న కాంట్రాక్టులను కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. అలాగే నూతన స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందడం వలన చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల యొక్క యత్నాలు ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు ఏవైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే సోదర మైత్రి కనబడుతుంది. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేయగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక మిథున రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరగా వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం ఒకటి అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఇక పరిస్థితులన్నీ కూడా అనుకూలించి ముందుకు సాగుతారు. అనుకోని ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సారిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధువర్గం నుండి కొంత శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మాత్రం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనుల్లో వంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉన్నందున బయట రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. వివాహాది విషయాల్లో కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బంది పడతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు దంపతుల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త అర్థం చేసుకొని ముందుకు సాగడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పెద్దల మాటలు వినక చాలా ఇబ్బంది పడతారు. అలాగే నష్టపోయే అవకాశం కనిపిస్తున్నందున పెద్దల మాటలు వినండి. వారి సలహాలతో ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. రావాల్సిన సొమ్ము సమయానికి అందక ఇబ్బంది పడతారు. రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ముందుకు సాగమని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు లభించడం నామమాత్రమేగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక సాంకేతిక నిపుణులకు పారిశ్రామికవేత్తలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇక విద్యార్థులకు ఈరోజు అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు కర్కాటక రాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కొంత వేగవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ఈరోజు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయాలు అన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఈరోజు సింహరాశి వారు చిన్ననాటి మిత్రులతో పాత విషయాలను చర్చించి ఆనందంగా గడుపుతారు. ఇక సింహరాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే సోదర మైత్రి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎవరైతే చూస్తున్నారో విదేశాలలో వారికి మంచి అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా ఉంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే సింహరాశి వారికి రోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశీ యానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభించే అవకాశం మెండుగా ఉంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్యాల రీత్యా డబ్బును వెచ్చిస్తారు ఈరోజు. అలాగే కొన్ని రకాలైన వివాదాల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించండి. అలాగే మీ శత్రువులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా సింహరాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకునే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా విలాసవంతంగా గడుపుతారు. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇక కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి కూడా ఉత్సాహంగా గడిచిపోతుంది. ముఖ్యంగా మహిళలకి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. నాకెంతో అవసరం. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి ఆనందకరమైన సంపద ఈరోజు సొంతమని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు పోగొట్టుకున్న ధనాన్ని కానివ్వండి, విలువైన వస్తువులను కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి శుభయోగాలే గోచరిస్తున్నవి. ఇక కన్యారాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. అలాగే సంఘంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి.
కుటుంబంలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ఇక విద్యార్థులకైతే అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక మీ అంచనాలు వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా మిత్రులుగా మారే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీకు కలిగే నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. శాస్త్ర పరిశోధన చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా ఉంది. వివాహాది శుభకార్యాల నిర్వహణలో ఈరోజు కన్యారాశి వారు నిమగ్నమవుతారని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేసే వీలు కూడా కనిపిస్తుంది. సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇక నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చిక్కుముడులు వీడి ముందు అడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు. అలాగే తులారాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలను లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదిరే శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక తులారాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక కొన్ని వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ఇక ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అనేవి రాగలవు. మీ ఆలోచనలు మీ జీవితాన్ని మలుపునకు కారణమవుతాయి ఈరోజు. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. ఇక నూతన వాహనాన్ని గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. గణపతిని గరికతో పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అసలు మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కాస్త నిరాశ కలిగిస్తుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి దూరపు బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు విద్య నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. పెద్దల సలహాలు స్వీకరించడం మీకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఆర్థిక నష్టం అనేది ఏర్పడుతుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే తొందరపాటుతో ఎవరికి మాట మాత్రం ఇవ్వకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త మన వాళ్ళు పరాయి వాళ్ళని తేడా చూసుకొని
మీరు ప్రవర్తించడం ఈరోజు మీకు చాలా ముఖ్యం. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదుర్కొంటారు. కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక కోర్టు వివాదాలు ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు అనేది ఈరోజు ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అలాగే కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మీ ఆలోచనలు ఏవైతే అమలు చేయాలని చూస్తున్నారో వాటిలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక కొన్ని వ్యవహారాలలో అసలు ముందడుగు అనేది సాగక ఇబ్బంది పడతారు. అలాగే బంధువులతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు కళాకారులకు నష్టాలు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు కళాకారులు తమకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మహిళలు కొన్ని సమస్యలలో చిక్కుకొని ఈరోజు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు వినాయక ఆరాధన అనేది మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకుంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఈరోజు పనులన్నీ చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహం అనేది కలుగుతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారి యొక్క పలుకుబడి కలిగిన వారితో పరిచయం విస్తృతం అవుతుంది. ఇక ధనుసు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అనూహ్యమైన శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇంతకు ముందు ఉన్న వివాదాలు కూడా తీరిపోతాయి. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు అనుకున్న కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుకోవడమే కాకుండా మంచి లాభాలను కూడా పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇక క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు అందుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ వివాదాలు తీరుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా తీసుకుని వెళ్ళగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు
మకర రాశి వారు తమ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధికంగా లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పునకు ప్రయత్నిస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు సొమ్ము సకాలంలో అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక స్నేహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలనేవి లభిస్తాయి. ఇంకా నూతన భాగస్వాములు కూడా వచ్చి చేరుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు పట్టుదల అని పెరుగుతుంది. అనుకున్నది సాధించగలుగుతారు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. మకర రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిలో రాజీ చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టుగా చేయగలుగుతారు. వ్యవహార లాభం కూడా కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది. ఇక ఈరోజు శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు మంచి ఆలోచన విధానంతో ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులకు, జైంట్ వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మిత్రుల నుండి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావుడిగా గడుపుతారు. అలాగే పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం ఈరోజు దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయం ఇదిగా చెప్పవచ్చు. ఇక సోదరులతో అత్యంత ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత వేగవంతంగా నడవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళల యొక్క అంచనాలు నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గా అష్టోత్తర శతనామ వల్లి పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు బంధువులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించిన రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులలో
కొంత జాప్యం కూడా కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విలువైన వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది ఉంటుంది కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే వాటి విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గం ద్వారా ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణ విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తంగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే శ్రీ సూక్త పారాయణం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.